బ్యాక్ టు న్యూస్. ఉగాది పండుగను పురస్కరించుకుని మంచిర్యాల జిల్లాలోని మందమరి పంచముఖి హనుమాన్ దేవాలయంలో స్వాముల కీర్తనలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తెలుగు నూతన సంవత్సరం ప్రజలందరికీ సుఖ సంతోషాలను అందించాలని ఉగాది పర్వదినం సందర్భంగా హిందువులందరూ తమ ఇంటిపై కాషాయ ధ్వజాన్ని ఆవిష్కరిస్తే హనుమంతుడు రక్షగా ఉంటాడని సూచించారు. ఏప్రిల్ 17న శ్రీరామనవమి ఉత్సవంలో సీతారాముల కళ్యాణం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించే శ్రీరామనవమి వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని వీక్షించాలని కోరారు. మన మందమరి పట్టణంలో గల శ్రీ పంచముఖి వీరాంజనేయ స్వామి దేవాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి విశేషమైనటువంటి పంచామృత అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాదాపు ఒక 300 మంది హనుమత్ దీక్షలో ఉన్నటువంటి స్వాముల మధ్యన ఆంజనేయ స్వామి వారికి అత్యంత వైభవపేతంగా అభిషేకాన్ని చేయడం జరిగింది. తదనంతరం ఉన్నటువంటి భక్తజనులందరికీ కూడా స్వామివారికి అభిషేకించినటువంటి తీర్థానంతా కూడా సంప్రోక్షణ చేయడం జరిగింది. ఈరోజు అభిషేకంలో సంకల్పం చెబుతూ ఇక్కడ ఉండేటువంటి గ్రామ వాసులంతా కూడా సుభిక్షంగా ఉండాలి, దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ అభిషేక సంకల్పాన్ని చెప్పడం జరిగింది.